జై శ్రీ గురుదేవదత్త శ్రీ దత్తాయ గురవే నమ. ఇంతవరకు మన సనాతన ధర్మంలో చెప్పుకుంటున్న గురు చరిత్రలో 6 అధ్యాయాలు పూర్తయ్యాయి. 6వ అధ్యాయంలో గోకర్ణ క్షేత్రంలోని శివలింగము ఎలా వెలిసిందో చెప్పుకున్నాము. ఇక 7వ అధ్యాయంలో గోకర్ణ క్షేత్ర మహత్యం చెప్పుకుందాము. శ్రీ గురు చరిత్ర 7వ అధ్యాయము ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం జాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండే చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వము మిత్రసహుడను ఇక్ష్వాకు వంశరాజు వేదధర్మార్గంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడట. అతను ఒకరోజు అడవికి వేటకు వెళ్ళి క్రూర జంతువులను వేటాడుతుండగా ఒకచోట భయంకరమైన రాక్షసుడు కనిపించగా అతని మీద బాణాలతో దాడి చేశాడట. ఆ బాణాల ధాటికి అతడు ప్రాణాలు కోల్పోతూ తన తమ్ముడిని పిలిచి ఆ రాజు మీద ప్రతీకారం తీర్చుకోమని చెప్పి చనిపోయారట. ఆ తరువాత ఆ రాక్షసుడు రాజు మీద పగ తీర్చుకోవడానికి అతి మామూలు మనిషి రూపంలో రాజుగారి వద్దకు చేరి ఆయనకు సేవ చేయసాగాడట. ఒకరోజు రాజుగారు తన పితృశ్రార్థానికి వశిష్ఠాది మహర్షులను భక్తులుగా పిలిచారట. ఆ రోజు రాక్షసుడు వంటలలో నరమాంసం కలిపి చేశారట. ఈ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. ఆ భోజన సమయంలో వశిష్ఠ మహర్షి ఈ విషయం తెలుసుకుని రాజు మీద కోపంతో, మహారాజా, నీవు మాకు భోజనంలో నిషిద్ధమైన నరమాంసం పెట్టావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడివై జన్మించు అని శపించారట. ఇక వశిష్ఠ మహర్షి తనను అకారణంగా శపించినందుకు కోపంతో ప్రతిశాపం ఇవ్వడానికి జలాన్ని తీసుకొని మంత్రించబోతుంటే అతని భార్య అతనికి అడ్డుపడి వారించిందిట. మంత్రించిన జలాన్ని తన పాదాల మీద పోసుకున్నాడట. వశిష్ఠ మహర్షి శాపం కారణంగా బ్రహ్మరాక్షసుడైపోతే ఇక ఆ మంత్రించిన జలాన్ని తన పాదాల మీద పోసుకోవడంతో కల్మషపాదుడిగా పేరు గడించాడట. ఇలా శాప విమోచనం కొరకు మహారాణి వశిష్ఠ మహర్షిని కోరగా ఆమె ప్రార్థన మన్నించి నీ భర్తకు 12 సంవత్సరాల తరువాత యథారూపం వస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారట వశిష్ఠ మహర్షి. ఇక అలా ఆనాటి నుండి కల్మషపాదుడు ఒక ఘోరమైన అడవిలో ఉంటూ కనిపించిన జంతువులను మానవులను చంపి తింటుండేవాడుట. ఒకనాడు ఒక వేద పండితుడు తన భార్యతో కలిసి అడవి మార్గం గుండా వెళుతూ ఉండగా రాక్షసుడు ఆ పండితుడిని చంపి తిన్నాడుట. అప్పుడు ఆ పండితుని భార్య ఏడుస్తూ, ఓ రాక్షస, వశిష్ఠ శాపానంతరము నీవు నీ భార్యతో సంగమిస్తే కనుక నశించిపోతావు అని శపించిందిట. ఇక కొంతకాలానికి వశిష్ఠుని శాపం తీరిపోయిన రాక్షసుడు రాజుగా మారి తన రాజ్యంలోకి వచ్చాడట. అతని రాక కోసం ఎదురు చూస్తున్న మహారాణి అతనికి స్వాగతం పలకడానికి ఎదురు వెళ్ళిందిట. ఆమెను చూస్తూనే మహారాజు పండితుని భార్య శాపం గురించి చెప్పారుట. ఇక ఆ తరువాత రాజదంపతులు ఇద్దరూ శాప విముక్తికై పుణ్యతీర్థాలు యాత్రలు చేయసాగారుట. మార్గమధ్యంలో గౌతమ మహర్షి తలసపడగా తమ శాపం గురించి చెప్పుకున్నారట. అంతా విన్న గౌతమ మహర్షి వాళ్ళ మీద జాలిపడి, ఓ మహారాజా, పాపాలన్నింటినీ పోగొట్టగలిగిన గోకర్ణ క్షేత్రం ఉండగా భయమెందుకు అని ఆ రాజదంపతులకు మహాబలేశ్వరం గురించి వివరిస్తూ ఇలా ఈ వృత్తాంతం చెప్పారుట. ఓ మహారాజా, ఆ క్షేత్ర మహత్యాన్ని గురించి తెలిపే విషయం ఒకటి నేను చూసింది మీకు చెబుతాను. గోకర్ణ క్షేత్రంలో చనిపోయిన ఒక చండాల స్త్రీని
కైలాసానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన శివకింకరుల్ని చూసి ఆశ్చర్యపోయి చండాల స్త్రీని తీసుకువెళ్ళడానికి మీరు వచ్చారేమిటి అని అడిగాను. దానికి వారు ఇలా సమాధానం చెప్పారు. ఈమె పేరు సౌదామిని. ఈమె చాలా అందమైన బ్రాహ్మణ కన్య. ఈమెకు ఒక బీద బ్రాహ్మణుడితో ఇష్టం లేని పెళ్లి చేశారు. తరువాత కొన్నాళ్ళకి ఆమె భర్త చనిపోయాడు. ఇక సౌదామిని తనకి అడ్డు లేదని విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది. మధుపానం చేయసాగింది. ఇక బంధువులందరూ ఆమెను వెలివేశారు. ఆ రోజు నుండి ఆమె ఒక వైశ్యునితో కలిసి జీవించసాగింది. ఒకరోజు ఆమె మధుపానము మత్తులో ఆవుదూడను ఒక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరుసటి రోజు తిందామని దాచి మిగిలిన శరీరాన్ని వండుకొని తిందిట. ఇక ఆ మరుసటి రోజు విటుడు రాగానే వంట చేయబోతూ ఆవుదూడ తలను చూసి నిజాన్ని దాస్తూ అయ్యో ఆవుదూడను పులి చంపి తినిపోయింది అని ఏడ్చింది. ఇలా ఆమె చెయ్యరాని పనులెన్నో చేసి మరణించింది. ఇక మరుసటి జన్మలో పుట్టుగుడ్డిగా కుష్ఠరోగిగా జన్మించిందిట. కొంతకాలం తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంది. కొన్నాళ్లకు వాళ్ళు మరణించాక దిక్కులేనిది తిండి లేక ఆకలితో అలమటిస్తూ దొరికిందే తిని జీవిస్తూ ఉందిట. ఒక శివరాత్రి పర్వదినం నాడు అందరినీ భిక్ష కోసం యాచించిందిట. ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు కనుక అన్నం ఎవరూ వండలేదుట. కొంతమంది ఆమె చేతిలో మారేడు దళాలు ఉంచారుట. అవి తినడానికి పనికి రావు కనుక ఆమె వాటిని జార విడిచిందిట. ఆ మారేడు దళాలు ఒక శివలింగం మీద పడ్డాయిట. ఆ రోజంతా ఆహారం లేక ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర రాలేదుట. ఆ రోజు అంతా ఎక్కడ చూసినా శివనామ సంకీర్తనలు వినబడడంతో వాటిని వింటూ జాగరణ చేసిందిట. ఆమె తెలియక చేసిన పనులన్నీ ఆమెను పుణ్యాత్మరాలను చేశాయిట. ఆమెను కైలాసానికి తీసుకురమ్మని పరమశివుడు దూతలను పంపించి ఆమెకు మోక్షమిచ్చాడు. ఇక ఓ రాజదంపతులారా, ఆమె అబుద్ధిపూర్వకంగా చేసిన పనికే ఇంతటి ఫలితం ఉంటే మహాపుణ్యాత్ములైన దంపతులను ఆ పరమశివుడు ఎందుకు కనికరించడు? కాబట్టి వెంటనే మీరు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఆ మహాబలేశ్వరుడిని సేవించండి. పండితుని భార్య శాపం నుండి విముక్తులవుతారు అని గౌతమ మహర్షి వారికి ఇంకా ఇలా చెప్పసాగారట. గోకర్ణ క్షేత్రము వంటి పవిత్ర క్షేత్రము ఇంకొకటి లేదు. ఆ క్షేత్రాన్ని దర్శించినా తలచుకున్నా కూడా సర్వపాపాలు తొలగిపోతాయి. ఇక్కడ మహాబలేశ్వరునికి తూర్పు ద్వారంలో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, విశ్వదేవతలు, అష్టదేవతలు, మృద్గణాలు నిలిచి ఉపాసిస్తూ ఉంటారు. ఇక దక్షిణ ద్వారంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్ని, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు ఉంటారు. పడమటి ద్వారంలో వరుణుడు మొదలైన దేవతలు, ఉత్తర ద్వారంలో వాయుదేవుడు, కుబేరుడు, భద్రకాళి, సప్తమాతృకలు కూడా ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. కలియుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజ మహర్షి మొదలైన మహర్షులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, మునీశ్వరులు, యతులు, సాధ్వులు నిత్యము గోకర్ణ క్షేత్రంలో ఉపాసిస్తూ ఉంటారు. ఇంకా రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ మహాక్షేత్రంలో తపస్సు చేసి ఆ పరమశివుని వరాలు పొందారు అని ఆ దంపతుల్ని గోకర్ణ క్షేత్రాన్ని దర్శించమని చెప్పారుట గౌతమ మహర్షి. ఇక అప్పుడు ఆ రాజు భార్యాసమేతంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఆ మహాబలేశ్వర స్వామి వారిని సేవించుకుని ఆయన ఆశీస్సులతో శాపవిముక్తుడయ్యాడుట. ఇలాగని ఈ కథ అంతా కూడా యోగి పొంగవుడు నామధారకుడికి చెప్పి, నామధారక, ఇది ఇంతటి పుణ్యస్థలం కనుకనే శ్రీపాదుల వారు ఇక్కడికి వచ్చారు అని చెప్పారుట. ఇది శ్రీ గురుచరిత్ర 7వ అధ్యాయం. ఇంతటితో గురుచరిత్ర 7వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సతు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం తత్సతు. అందరికీ కూడా చిన్న మనవి, ఈ గురుచరిత్ర విన్న అందరూ కూడా శ్రీ దత్తాయ గురవే నమః అని కానీ, జై శ్రీ గురుదేవదత్త అని కానీ కామెంట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేసి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. అలాగే గురుచరిత్ర ముందు అధ్యాయాలు చూడకపోతే ఈ వీడియో కింద ఆ ప్లేలిస్ట్ లింక్ పెడతాను. అది కూడా విని చూసి తర్వాత మిగతా అధ్యాయాల కోసం వేచి ఉండగలరు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.